చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారా? ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకొని చోటా నాయకులు అక్రమాలకు తెగబడుతున్నారా? చోటాలతో చేటు జరుగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రహించలేకపోతున్నారా? తెలిసినా నిస్సహాయంగా ఉండిపోతున్నారా? అక్కడ మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది? ఆ రియల్ దందాకు కారకులెవరు? మనం బాగుంటే సరిపోదు, చుట్టూ ఉన్నవారు కూడా కుదురుగా ఉండాలి. లేకపోతే ఎవరో చేసిన దానికి కూడా చివరికి బద్నాం కావాల్సి వస్తుంది. బాపట్లలో అదే జరుగుతోంది. అక్కడి ఎమ్మెల్యే ఆశయం ఒకటైతే చోటా నాయకుల ఆలోచన మరొకటి. బాపట్ల పట్టణంలో శ్రీనివాసుడి హుండీలో చందా వేయనిది ఏ పని కావడం లేదని చర్చ నడుస్తోంది. తా చెడ్డ కోతి వనమంతా చెరిపినట్లు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారో చోటా నేత. బాపట్ల పట్టణంలో నా వల్లే 10,000 మెజారిటీ వచ్చింది, నా మాటే శాసనం అంటున్నారట చోటా. బదిలీలైనా ఏ పని అవసరమైనా మొదట తననే కలవాలని హుకుం జారీ చేస్తున్నారు చోటా నాయకులు. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే మౌనం అర్ధాంగీకారమేనన్న చర్చ నడుస్తోంది. ఏ ఎండకా గొడుగు అన్న మాటలకు ఆ నాయకుడే ప్రత్యక్ష నిదర్శనమని ముక్కున వేలేసుకుంటున్నారు బాపట్ల ప్రజలు. ఎక్కడైనా రాజకీయం ఎన్నికల దాకానే కానీ ఆ నాయకుడు మాత్రం ఏ పని మీద వెళ్లినా పుట్టుమచ్చలు వెతుకుతున్నారు. నువ్వు ఫలానా కాబట్టి పని జరగదని మొహం మీద చెప్పేస్తున్నారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పారదర్శకంగా కూటమి నాయకులతో పాటు ప్రజలను కలుపుకుని ముందుకు పోతుంటే ఆయనకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు కొందరు ద్వితీయ శ్రేణి నేతలు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కష్టాన్ని నమ్ముకుంటారు, ప్రతి పని నిబద్ధతతో చేస్తారు. నాయకుడిగా ఎదగక ముందే ఆయన మంచి వ్యాపారవేత్త. బాపట్ల జిల్లాలోని అత్యధిక ట్యాక్స్ పేయర్లలో ఆయన ఒకరు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తన ఫౌండేషన్ ద్వారా భరోసా కల్పించే వ్యక్తి. ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బాపట్ల రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు వెగేష్నా ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర వర్మ. రాజకీయాల్లోకి రాకముందే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నరేంద్ర వర్మకు కొందరు నాయకులతో అపనిందలు తప్పడం లేదు. గడిచిన 2 దశాబ్దాలుగా బాపట్లలో ఓటమి చవిచూస్తూ వచ్చింది టీడీపీ. అలాంటి చోట రాజకీయ అనుభవం లేని వెగేష్నా నరేంద్ర వర్మను బాపట్లలో 2 సార్లు గెలిచిన కోన రఘుపతిపై నిలబెట్టింది టీడీపీ అధిష్టానం. నియోజకవర్గంలో కోనపై వ్యతిరేకత, వర్మపై సానుభూతితో టీడీపీ ఘన విజయం సాధించింది. 28,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు నరేంద్ర వర్మ. 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం బాపట్లలో అవినీతికి తావు లేకుండా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జాగ్రత్తలు తీసుకుంటున్నా బాపట్ల పట్టణంలో టీడీపీ కీలక నాయకుడి వైఖరి వివాదాస్పదంగా ఉందని కూటమి నాయకులు చర్చించుకుంటున్నారు. మరోవైపు బాపట్ల మున్సిపల్ కార్యాలయం కేంద్రంగా రచ్చ కొనసాగుతోంది. బాపట్ల పట్టణంలో అక్రమ లేఅవుట్లు ఉన్నాయని వాటిని కొనొద్దంటూ పత్రికా ప్రకటనలిచ్చారు మున్సిపల్ కమిషనర్. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడానికి ఇలాంటి ప్రకటనలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో రియల్టర్ల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకుడు అన్నం సతీష్ బహిరంగంగానే అధికారులను హెచ్చరించారు. ఈ రచ్చ కాస్త ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దాకా చేరడంతో ఇచ్చిన డబ్బుని బాధితులకు ఇప్పించారు. ఈ వసూళ్ల వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్కి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే వివరణ ఇవ్వడం వివాదంగా మారినా చివరికి రచ్చకు ఫుల్ స్టాప్ పడింది. బాపట్ల పట్టణంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ చోటా నాయకుడు నియోజకవర్గంలో తన మాటే శాసనమంటూ చక్రం తిప్పుతుండటం కూటమి పక్షాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా ఉంది. ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో పనిపడితే మొదట ఈ చోటా నాయకుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఆయన మెప్పు పొందితేనే ఎమ్మెల్యేకు తమ గోడు చెప్పుకునే అవకాశం కలుగుతోందని బాపట్ల ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లే తమ పరిస్థితి ఉందంటున్నారు. అనుభవం లేకనో గుడ్డి నమ్మకంతోనో ఎమ్మెల్యే కూడా ఆ నాయకుడి జోక్యానికి చెక్ పెట్టలేకపోతున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. టీడీపీలో అంతా తానేనంటున్న చోటా నాయకుడి కమర్షియల్ కాంప్లెక్స్ కి అప్పట్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేనే ఓపెనింగ్ చేసిన విషయాన్ని బాపట్ల ప్రజలెవరూ మర్చిపోలేదు. ఎమ్మెల్యే ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే వర్మకి మరిన్ని అపనిందలు తప్పవన్న చర్చ నడుస్తోంది. పార్టీకి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఇలాంటి చోటా నాయకుల విషయంలో వర్మ జాగ్రత్త పడతారు, మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారో చూడాలి మరి.